హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం. నేను మీ పద్దు. ఈరోజు పెరుగు వడలు చేస్తున్నాను. ఎండలు మండిపోతున్నాయి కదూ. ఈ క్రమంలోనే చాలా మంది శరీరానికి చలువ చేసే ఆహారాలను తీసుకుంటుంటారు. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ వంటివి క్రమం తప్పకుండా తీసుకుంటుంటారు. అయితే ఎప్పుడు పెరుగును ఒకే రకంగా కాకుండా కాస్త రుచికరంగా ఉండేలా పెరుగు వడలు చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. టేస్ట్ అయితే సేమ్ హోటల్లో చేసినట్లే వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నోరూరించే కమ్మని దహి వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి హోమ్ స్టైల్ రుచుల కోసం నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కావలసిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, వంట సోడా చిటికెడు, నూనె వేయించడానికి సరిపడా, పెరుగు 4 కప్పులు, ఉప్పు రుచికి సరిపడా, పోపు గింజలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, అల్లం తురుము 1 టీ స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, టమాటా ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ. తయారీ విధానం: మినపప్పును శుభ్రంగా కడిగి కనీసం 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత మరోసారి కడిగి వడగట్టాలి. ఇలా వడగట్టిన పప్పును ఒక మిక్సీ జారులోనికి తీసుకుని ఉప్పును యాడ్ చేసి మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి. నేను వాటర్ ఏమీ యాడ్ చేయడం లేదు. ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో వంట సోడా వేసుకుని 5 నిమిషాల పాటు ఆగకుండా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటే పిండి అనేది ఫ్లఫీగా తయారవడమే కాకుండా వదులుగా బాగా పొంగి గుల్లగా వడలు వస్తాయి. పిండిని ప్రిపేర్ చేసుకున్న తరువాత గిన్నెపై మూత పెట్టి 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. ఈలోపు మనము రెసిపీకి కావలసిన పెరుగుని ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసము ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులో తాజా పెరుగు వేసుకోవాలి. ఆపై మనకు పెరుగు ఏ కన్సిస్టెన్సీలో కావాలో దానికి తగినట్లుగా వాటర్, ఉప్పు వేసి విస్కర్ సహాయంతో బాగా బీట్ చేసుకోవాలి. పోపు వేయడానికి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని నూనె వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత కరివేపాకు, అల్లం తురుము వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక దింపే ముందు ఇంగువ వేసి కలుపుకోవాలి. అనంతరం ఈ తాలింపుని ముందుగా బీట్ చేసుకుని పెట్టుకున్న పెరుగులో వేసి కలుపుకోవాలి. ఆపై అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు, సన్నని టమాటా ముక్కలు వేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. రెసిపీలోకి కావలసిన పెరుగు రెడీ అయింది. మరో బౌల్లోకి 2 చెంచాల పెరుగు, కొద్దిగా ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకుని పల్చగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పిండిని బయటికి తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. అనంతరం స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి చేతిని వాటర్లో డిప్ చేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వడల మాదిరిగా చేసుకుని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. తర్వాత వాటిని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వడలు క్రిస్పీగా వేగాక వాటిని గరిటెతో తీసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే పల్చగా చేసుకున్న మజ్జిగలో వేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత మజ్జిగ పీల్చుకున్న ఆ వడలను తీసుకుని చేతితో కొంచెం ప్రెస్ చేసుకుని ముందుగా తాలింపు చేసి రెడీ చేసుకున్న పెరుగులో వేసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన పిండి మొత్తం అయ్యే వరకు కంటిన్యూ చేయాలి. ఇలా అన్ని వడలను పెరుగులో వేసుకున్నాక మూత పెట్టి కనీసం 2 గంటల పాటు కదపకుండా నానబెట్టుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ దహి వడ రెడీ. ఈ పెరుగు వడలు తిన్న తర్వాత చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మరెన్నో
కొత్త రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్దూస్ మరో ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.